మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు పర్యటనకు రానున్నారు. కర్నూలు సబ్ జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఊర్వకల్లు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కర్నూలుకు చేరుకోనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ర్యాలీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పర్యటన సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాణ్యం కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్-ఎమ్మెల్యే గారు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష అంటే ప్రెసిడెంట్ గారు శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు 8th, 10th అంటే 8వ తేదీ, 10వ తేదీ 2 లెటర్స్ మాకు ఇవ్వడం జరిగింది. 13వ తేదీ వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా? అంటే మీకు రావట్లేదా? మైక్ వద్దన్నారు కదా అండి. సరే, ఇంకొకసారి స్టార్ట్ చేస్తాను. అందరికి నమస్కారం అండి. సో 8వ తేదీ ఈ నెల 10వ తేదీ నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎక్స్-ఎమ్మెల్యే పాణ్యం శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మాకు 2 లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. 13వ తేదీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారని మాకు 2 లెటర్స్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి మనం ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగి వాళ్ళు క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము రేపు అంటే 13వ తేదీ కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫార్మర్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే NH40, NH44 దాదాపు 38 కిలోమీటర్ హైవే ద్వారా పంచలింగాల దగ్గరున్న కర్నూలు డిస్ట్రిక్ట్ జైలుకి ములాఖాత్కి రావడం జరుగుతుంది. సో మనం క్లారిఫికేషన్స్ కోసము వాళ్ళని అడగడం జరిగింది, ఎంతమంది వస్తారు, పబ్లిక్, తర్వాత ఎక్కడ వాళ్ళు ఉంటారు, అవన్నీ వాళ్ళు కూడా కొంచెం వేగ్గా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. బేసికలీ చెప్పేది ఏమంటే వాళ్ళు ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం ఈ జర్నీ మొత్తం మనకి మెయిన్ హైవే పాయింట్ అంటే NH44 కావచ్చు, NH40 కావచ్చు, మొత్తం హైవేలో వెళ్తుంది కాబట్టి మనకి మొత్తం హైవేలో ఇంపార్టెంట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ కర్నూలు ఒకటి మేజర్ మెడికల్ హబ్గా లాగా చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ, ఏపీ నుంచి మేజర్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు లేదా ఫర్దర్ రెఫరెన్సెస్ కావచ్చు, చాలామంది పేషెంట్స్ వస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైవే ప్లస్ వాళ్ళు పర్మిషన్ అడగలేదు కూడా. వాళ్ళకి ఇన్ కేస్ ఈ ప్లేసెస్లో ఇంతమంది వస్తారు, పర్మిషన్ ఇవ్వండి అని అంటే మేము పోలీస్ పరంగా మొత్తం హోంవర్క్ చేసి ఎక్కడికి ఎంతమంది బందోబస్తు ఇవ్వాలి, ఎంతమంది మనం అరేంజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం కానీ అవన్నీ జరిగేది. సో మెయిన్లీ మనకి ములాఖాత్కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ఏమున్నాయో ఆ కాన్వాయ్ వెహికల్స్ మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోడ్ మార్గం ద్వారా జైలుకి విజిట్ చేసి తిరిగి వెళ్ళడానికి మనం లిఖితపూర్వకంగా
వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కమ్యూనికేట్ కూడా చేయడం జరిగిందండి. సో ఆర్గనైజర్స్కి మీ ద్వారా అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు రిక్వెస్ట్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా, ప్లస్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగకుండా రేపు ఎక్స్సీఎం గారి విజిట్ జరగాలని ఇంకొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ములాఖాత్ టైము 12:30కి ఇచ్చారండి, బట్ అది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, అది జైల్ రూల్స్. బట్ యాజ్ పర్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ 10:50కి ఫార్మర్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. 11 to 12:30 రూట్ ఇది జర్నీ టైం ఇచ్చారు. ఆ తర్వాత 12:30 to 1:30 పరామర్శ. ఆ తర్వాత 2:10కి ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతారు. అంటే మనకు అఫీషియల్ మనకి ఇన్ఫర్మేషన్ అండి, ఏడీజీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఎవరు? మనకి పోలీస్ డ్యూటీ అనేది ఉంటుందండి, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. అనుకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఓకే, మనం పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తే అగైన్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, అగైన్ లీగల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అండి. ఇఫ్ మన 30 సిటీ పోలీస్ యాక్ట్ ఉంది క్లియర్గా. 30 సిటీ పోలీస్ యాక్ట్ అంటే విదౌట్ పర్మిషన్ పబ్లిక్ కాంగ్రిగేషన్కి అనుమతి ఉండదు. సో తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయండి. అదే అండి నేను చెప్తున్నాను కదా మీకు. సో అలాంటి దానికి పర్మిషన్ లేదని ఇప్పుడు చెప్తున్నాను. పర్మిషన్ అడగలేదు, అది ఒక పక్కన. రెండోది హైవే మనకి ఉంటుంది, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ అవన్నీ, ప్లస్ 30 పోలీస్ యాక్ట్ ఇవన్నీ దృష్ట్యా పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పడం కూడా జరిగింది. కాన్వాయ్ వరకు మనం ఆఫీషియల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి.